అమ్మగారికి అయ్యగారికి వందనాలండి. నా పేరు వంశీ. నేను కొత్తపేట నుంచి వస్తున్నాను. చిన్నప్పుడు బాగా చిన్నప్పుడు ఆ, మా అమ్మ నాన్నలు బయటికి వెళ్ళి వచ్చారు, వర్క్ చేశారు. సో వాళ్ళు వచ్చిన టైంలో ఒక బాక్సులు వచ్చాయి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫ్లైట్లో వచ్చింది, ఫ్లైట్లో తీసుకొచ్చారు అని చెప్పేవారు. సో ఆ టైంలో ఫ్లైట్లో వస్తుందా, ఫ్లైట్ ఎలాగొస్తుంది, అది నడపాలంటే ఏముండాలి, అక్కడ నుంచి స్టార్ట్ అయిందండి. కానీ ఎలా వెళ్ళాలో తెలియదు. ఈ మన కోనసీమలో ఎవరికీ తెలియదండి. పైలట్ ఎలాగ అవ్వాలంటే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేయాలి, లేదా బీఎస్సీ ఏవియేషన్ చేయాలి, ఇలాంటి పెద్ద పెద్ద పొద్దు చదువులు చదవాలి, మన వల్ల అవ్వదు అని చాలామంది చెప్పారు. మొట్టమొదటిసారి ఇరిసిమండ చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం మొదలెట్టాను. నేను పైలట్ అవ్వాలి తండ్రి, స్తోమత లేదు కానీ అవ్వాలని ఆశపడ్డాను. అలా ప్రార్థన చేసుకోవడం మొదలెట్టాక ఇంటర్మీడియట్ తర్వాత ఎగ్జామ్ రాశానండి, పైలట్ ఎగ్జామ్కి. ఆ ఎగ్జామ్కి ఆల్ ఇండియా ఇండియా మొత్తానికి 5వ ర్యాంక్ వచ్చిందండి. ఆల్ ఇండియా 5th ర్యాంక్ వచ్చింది. సో ర్యాంక్ వచ్చింది, పర్వాలేదు, ఫీజు తగ్గింతారేమో అని అనుకుంటే 35 లక్షలు చెప్పారండి మొత్తం పైలట్ ట్రైనింగ్. 35 లక్షలు. మా డాడీ ఏమో ఒక ఆటో డ్రైవర్, నేను ఎలా కట్టగలను, నా వల్ల అవుతుందా అనుకున్నాను. సో ట్రై చేశాను. పెద్ద పెద్ద కంపెనీల దగ్గరికి వెళ్ళానండి, రిక్వెస్ట్ చేసుకున్నాను. కొన్ని సెలబ్రిటీస్ని కలిశాను. అవ్వదు అనుకున్న టైంలో కూడా మధ్యలో ఒకసారి ఇంటికి వచ్చేసిన రోజులు ఉన్నాయి. అప్పుడు ఇరిసిమండ అమ్మగారికి నేను లెటర్స్ అది మీద అప్పుడు రాసి ప్రార్థన చేయమని ఇచ్చేవాళ్ళం రిక్వెస్ట్లు. సో ప్రార్థన చేయమన్నప్పుడు నా గురించి చాలాసార్లు గట్టిగా ప్రార్థన చేశారు. ఆ తర్వాత బెంగళూరు వెళ్ళానండి. బెంగళూరులో పని చేసుకుంటూ, నైట్ టైము వర్క్ చేసుకుంటూ, పగలు మళ్ళీ ఫీల్డ్కి చదువుకుంటూ, ఒకనొక టైంలో అయితే డబ్బులు లేక హాస్టల్లో ఉంచి కూడా దాటి వచ్చానండి నేను బయటికి, వాళ్ళకి కనిపించకుండా నైటు. ఎలాగైతే ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుందాం అనేటప్పటికి లాక్డౌన్ వచ్చిందండి. లాక్డౌన్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు నేనేం చేయగలను, నా వల్ల అవదానికి సైలెంట్ అయిపోయిన టైంలో సోనూ సూద్ గారు ట్రాక్టరు ఎవరికో ఒక 2 అమ్మాయిలకి కొనిచ్చారండి. అది చూసి నేను ట్విట్టర్లోని మొత్తానికి ఒక 1000 సార్లు మెసేజ్లు చేశానండి. ఇప్పటికీ దాంట్లోనే ఉంటుంది. ఆ మెసేజ్లు చూసి నాకు ఒక సైడ్ నుంచి ఒక మేనేజర్ కాల్ చేశారు. నెంబర్ పెడితే కాల్ చేసి రిక్వెస్ట్ చేశాక ఫీజు కట్టారండి. అక్కడ ఫీజు అయ్యింది, ఒక సగం ట్రైనింగ్ అయిపోయింది, రిమైనింగ్ ఒక 40 అవర్స్ ఫ్లయింగ్ ఉందండి. దానికి మన లోకల్ నుంచి మినిస్టర్ విశ్వరూప్ గారు, పిఏ వాళ్ళు, అండ్ విజయవాడ లోయోలా కాలేజ్ ఎండి, సో ఇలా పెద్ద వాళ్ళు అందరూ హెల్ప్ చేశాక ట్రైనింగ్ కంప్లీట్ అయ్యిందని, నాతో ఉండకూడదు ఇంకా ఎవరికన్నా చెయ్యాలని నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం మొదలెట్టాను. యూట్యూబ్లో వీడియోలు పెట్టాక సుమన్ టీవీ వాళ్ళు చూసారంటండి. అది సుమన్ టీవీ వాళ్ళు చూసి వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకున్నారు. నాది ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత రోజు నుంచి నేను ఎక్కడ ట్రైనింగ్ తీసుకోగలను అనుకున్న ఆ రోజు నుంచి ఇప్పుడు నాకు విదేశాల నుంచి కూడా స్టూడెంట్స్ ఉన్నారండి. నాకు ఇప్పుడు పైలట్ నేను స్టూడెంట్స్కి ట్రైన్ చేస్తున్నాను సబ్జెక్ట్స్కి. సో మొత్తం ప్రపంచం మొత్తంలో ఉన్న అన్ని భాషల్లో నా పేరు మీద ఆర్టికల్స్ ఉన్నాయండి. మీరు గూగుల్లో వంశీ పైలట్ అని చూస్తే నా మీద తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషలో అన్ని లాంగ్వేజెస్లో ఆర్టికల్స్ ఉంటాయి. ఇదంతా నేను ఇరిసిమండ చర్చికి వచ్చి ప్రార్థన చేసుకోవడం వల్ల జరిగింది. మా పాస్టర్ అమ్మగారిని నేను నడుపుతున్న ఫ్లైట్లో కూర్చోబెట్టి యెరూషలేం తీసుకెళ్ళాలని కోరికండి నాకు. అదంతా మీరు దగ్గర నుంచి చేయించాలి, ప్రార్థన చేస్తారని వేడుకుంటున్నాను. ఇది నా సాక్ష్యం, దేవుడు దీవించిన కాక. వీళ్ళరా, నాకు దేవుడిచ్చినటువంటి సంఘాలలో ఇరుసుమండ సంఘం ఒకటి. ఇరుసుమండ సంఘంలో ఈ బాబు చాలా పట్టుదల కలిగి దేవుని సన్నిధికి చిన్నతనం నుంచి కూడా మానక విడువక, మరి కాలేజీ సెలవులు ఉన్నప్పుడు, స్కూల్కి సెలవు వచ్చినప్పుడు మరి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఆటలాడుకుంటూ అల్లరచిల్లరగా తిరుగుతూ ఉంటారు. కానీ తినైతే మాత్రం తన గోల్ విషయంలో దేవుని పైన ఆధారపడుతూ, దేవుని పైన భారం వేసుకొని, దైవ సేవకులమైనటువంటి మాతో చెప్తూ, తన ప్రార్థన చేసుకుంటూ, దైవభక్తులు ఎంతో చక్కగా సాగుతూ ఉండేటువంటి వాడు. పైలట్ అవ్వాలని ఆశ అండి ఇతనికి. పైలట్ అవ్వాలంటే అప్పట్లో సుమారు మరి 35 లక్షల రూపాయలు అవుతుంది అనుకున్న. వాళ్ళ నాన్నగారు ఆటో డ్రైవర్. మా నాన్నగారు చూస్తే ఆటో డ్రైవర్, నేను పైలట్ అవ్వడానికి నాకు అన్ని డబ్బులు ఎక్కడ వస్తాయి,
అది అయ్యే పని కాదు అనుకున్నాడు. కానీ దేవుడు ఆ బిడ్డను పైలట్ని చేశాడు. ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు మరి ఆ ఫీజుల విషయంలో తను కొంత సమకూర్చుకోవడానికి ఒక చోట పని చేస్తూ మరి ఫీజులు కట్టుకుంటూ అలాగే ఫ్లైట్కి సంబంధించినటువంటి దాన్ని అంతటినీ కూడా పూర్తి చేసుకున్నాడు. ఇండియాలో మరి తను ఒక మంచి కంపెనీలో పైలట్గా వర్క్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇతర దేశంలో కూడా ఆ బిడ్డ మరి పైలట్గా ముందుకు సాగాలనేటువంటి ఆశతో ఉన్నాడు. ఆ ఆశను కూడా దేవుడు తీర్చి అద్భుతం చేయునుగాక. ఆమేన్. దేవుడు కృపచేత పైలట్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, సిఏలు, ఏమండి ఇంకా గొప్ప గొప్ప చదువులు చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా రానున్న దినాల్లో మనకి దేవుడు అప్పగించినటువంటి సంఘాల్లో ఈ బిడ్డ వలె మన బిడ్డలు కూడా గొప్ప స్థితిలో ఉందురుగాక. ఆమేన్, ఆమేన్.